అకాడమీ. ఈరోజు మనం ఏపీ ఎస్బిటికి సంబంధించి డిప్లొమా ఫస్ట్ ఇయర్ కామన్ సబ్జెక్ట్ అయిన మ్యాథ్స్ అయితే కనుక మనం డిస్కస్ చేద్దాము C23 సిరీస్కి సంబంధించి. సో మనం ప్రీవియస్గా ఎక్కడ ఆపినామంటే కనుక మ్యాట్రిక్స్ అనే టాపిక్ దగ్గర అయితే అవడం జరిగింది ప్రీవియస్ సెక్షన్లో. సో దాంట్లో మనం ఏమేమి డిస్కస్ చేసినామంటే మ్యాట్రిక్స్లో మనం 2x2 మ్యాట్రిక్ ఒకటి, 3x3 మ్యాట్రిక్ అని 2 టైప్స్గా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాట్రిక్ అంటే ఏం నేర్చుకున్నాం, ద అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అని నేర్చుకున్నాం. అవి 2 టైప్గా తీసుకున్నాం. మనకు అర్థమయ్యేకి 2x2 మ్యాట్రిక్, 3x3 మ్యాట్రిక్. 2x2లో మనం కొన్ని కేసెస్ అయితే చూసినాము, అవన్నీ కంప్లీట్ చేద్దాం ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవి. తర్వాత 3x3 కూడా చూద్దాం. సో ఇక్కడ మనం కొంతమంది స్టూడెంట్స్ లాస్ట్ టైం వీడియో చూసి కామెంట్స్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ జరిగింది. ఏమడుగుతున్నారంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ చెప్పండి సార్ అడుగుతున్నారు. సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్తో పాటు ఎస్ఏ టైప్ చెప్పుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతాయి రెండు. మనం డైరెక్ట్ ఎస్ఏ పోయినాం అనుకోండి మీకు కన్ఫ్యూజ్ ఉంటుంది. జస్ట్ మనకు మ్యాక్సిమం ఎంత ఉంటుంది, 1 or 2 వీడియోస్లో మనకు కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు వీలైతే మనం ఎస్ఏ టైప్ క్వశ్చన్ కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకేనా, క్లియరా? సరే, ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ ఏం పెట్టుకున్నామంటే ఇది మన సిలబస్ కాపీ. సిలబస్ కాపీతో పాటు మనం ఇక్కడ ఏం చేసామంటే ప్రీవియస్ ఇయర్ ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఓకే, సో 2024 సంబంధించి ఇచ్చిన క్వశ్చన్ పేపర్, ఇవన్నీ క్వశ్చన్ పేపర్స్ మనం సాల్వ్ చేద్దాం. అంటే మనం నేర్చుకుంటా అనేది ప్రాపర్ వేలో నేర్చుకుంటున్నామా లేదా అనేది మనకు అర్థమవుతుంది. నంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ఇవన్నీ క్వశ్చన్ పేపర్స్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం సాల్వ్ చేద్దాం వన్స్ మన టాపిక్ అయిపోయిన తర్వాత. సో దట్ మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఓకే, మనం ప్రాపర్ వేలోనే చదువుతున్నాము, ఖచ్చితంగా మనం మన టార్గెట్ ఏదైతే ఉందో 100కి 100 తెచ్చుకోవచ్చు, అవుట్ ఆఫ్ తెచ్చుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు కూడా పెరుగుతుంది. క్లియర్ కదా, అర్థమైంది కదా? సరే, మనం లాస్ట్ చెప్పుకున్న టాపిక్స్ ఒకసారి షార్ట్గా రివిజన్ చేసుకొని మనం రిమైనింగ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. 2x2లో మనం ఏమేమి నేర్చుకున్నాము టాపిక్స్ అంటే కనుక 2x2 కేసులో 2x2 కావచ్చు, 3x3 కావచ్చు, మనకి బేసిక్గా అడిగే ప్రాబ్లమ్స్ ఒకసారి చూద్దాం. ఏమడుగుతారు మనకు బేసిక్గా A+B అడగచ్చు, లేదా మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, ఒకసారి షార్ట్గా రివిజన్ చేసుకుని వెళ్ళిపోదాం. 2A అడగచ్చు, లేదా 3B అడగచ్చు, 2A+3B అడగచ్చు, లేదా ఇంకేం అడగచ్చు మనకు లేదంటే 3A-2B వాల్యూ ఎంత అని అడగచ్చు, లేదా డెట్ వాల్యూ ఎంత, డెట్ బి ఎంత, లేదా A+Bకి డెట్ చేయండి, లేదా 2A+Bకి డెట్ చేసి దాని వాల్యూ ఎంత. ఈ విధంగా ఇక్కడ ప్లస్ అడగచ్చు, మైనస్ అడగచ్చు క్వశ్చన్స్, లేదంటే A×B వాల్యూ అడగచ్చు, B×A వాల్యూ అడగచ్చు, ఏదైనా అడగచ్చు క్వశ్చన్లో. ఇంకా నెక్స్ట్ మనకు మిగిలింది A ఇన్వర్స్ ఒకటి. సో లేదా A+B ఇన్వర్స్ అని అడగచ్చు, లేదా 3A-2B ఇన్వర్స్ ఎంత అని అడగచ్చు. ఈ విధంగా డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మనకి. ఇక్కడ మనకి 2x2లో తీసుకున్నా, 3x3లో తీసుకున్నా, దీంతో పాటు 3x3లో ఇంకొన్ని మెథడ్స్ మనకు అడిషనల్గా వస్తాయి. ఒకటి గార్జన్ మెథడ్ కావచ్చు, కామర్స్ మెథడ్ కావచ్చు, అర్థమైందా? ఇవి మనకున్న అడిషనల్గా కొన్ని మెథడ్స్ అంతే, వేరేదేం మనం నేర్చుకోవాల్సిన పని లేదు. క్లియర్ కదా, ఇవి మన టాపిక్స్. సో ఈ టాపిక్స్లో ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకొని మనం అర్థం చేసుకుందాము ఎలా చేయాలనేది. ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏ వాల్యూ ఏం తీసుకుందామంటే 3102 తీసుకుందాం. అదేవిధంగా బి వాల్యూ 2123 తీసుకుందాం. సో ఇప్పుడు మనం డిఫరెంట్ క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. A+B అయినా అనుకోండి, వీటిని సేమ్ పొజిషన్లో తీసుకుని యాడ్ చేసుకుని రాయాలని మనకు తెలుసు. ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 తీసుకుంటే ఇక్కడ 2 తీసుకోవాలి, సో 5 వస్తుంది. 1 తీసుకుంటే 1, 2 వస్తుంది. 0+2, తర్వాత 2+3, 5 అని రాస్తాం. సో A+B అనే మోడల్ మనకి 2x2 క్లియర్గా అర్థమైంది. సో మనం 2x2 గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ క్లియర్గా అర్థమైంది. A-B అంటే సేమ్ పొజిషన్లో మైనస్ చేయడం. అంటే 3-2 ఎంత అంటే 1, 1-1 0, 0-2 -2, 2-3 -1. అర్థమైందా, రాయాలా? ఫర్ ఎగ్జాంపుల్ A-B అడిగితే కనుక 3-2, 3 ఇది 2 తీసేస్తే 1, 1-1 0, 0-2 -2, 2-3 -1. సో ఫర్ ఎగ్జాంపుల్ 2A అడిగితే ఏం చేయాలనుకున్నాము, ఏ అనే మ్యాట్రిక్స్ 2తో మల్టిప్లై చేయాలి. అంటే 2 3s 6 వస్తుంది, 2 1s 2, 2 0 2 2s 4. ఇది కూడా మనకు అర్థమైంది. 3B అంటే B అనే మ్యాట్రిక్ని 3తో మల్టిప్లై చేయాలి. సో ఇది మనం చేయాల్సిన పని లేదు, మీకే అర్థమైంది కాబట్టి చేసేస్తారు. 2A+3B అంటే ఏంటి, ఏని 2తో మల్టిప్లై చేసుకోవాలా, బిని 3తో మల్టిప్లై చేయాలా. ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చేద్దాం, కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. సో 2A తీసుకుంటే 2తో మల్టిప్లై చేయాలి దీన్ని. సో 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 6204 ప్లస్ బి 2A ప్లస్ మనం ఏం చేస్తాం 2A+3B కదా. సో దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. సో 3 6, 3 1 3, 3 2 6, 3 3 9, వీటిని యాడ్ చేయాలి. సో వీటిని యాడ్ చేస్తే 6 + 6 12, 2 + 3 5, 0 + 6 0, 4 + 9 13. ఈ విధంగా రాసుకుంటాం. అర్థమైందా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3A-2B అడిగితే ఏని 3తో మల్టిప్లై చేస్తా, బిని 2తో మల్టిప్లై చేస్తా, మైనస్ చేస్తా, నార్మల్ ప్రొసీజర్. ఇప్పుడు డెట్ అడిగితే ఏ అనే మ్యాట్రిక్ని AD - BC చేయాలి. అంటే ABCD అనుకుంటే AD అంటే 3 2s 6 -1 × 0 0. అంటే ఆన్సర్ ఏమొస్తుంది,
6 వస్తుంది డెట్ ఆన్సర్. డెట్ అంటే ఏంది? మ్యాగ్నెట్యూడ్ ఫైండ్ అవుట్ చేయడం అంతే. ఎందుకంటే మ్యాట్రిక్ అనేది రోస్ అండ్ కాలమ్స్ అంటే ఏంది? ఇది ఒక వెక్టార్ ఫామ్. దీన్ని మనం స్కేలార్ ఫామ్ లో మార్చుకుంటున్నాం. స్కేలార్ వాల్యూ అన్నా, డెట్ అన్నా, రిజల్టెంట్ అన్నా, మ్యాగ్నిట్యూడ్ అన్నా అన్ని ఒకటే. ఓకే, నెక్స్ట్ డెట్ బి అడిగితే బికి ఏడి మైనస్ బీసీ. 3 2 6 మైనస్ 2 1 2 అంటే ఆన్సర్ 4 వస్తుంది. ఏ ప్లస్ బి డెట్ అడిగినాడు. సో మనం ఫస్ట్ ఏ ప్లస్ బి రాసిన తర్వాత ఇప్పుడు ఇదే కదా ఏ ప్లస్ బి 5 2 2 5 దీన్ని డెట్ చేయాలి. సో ఏడి 5 5 25 మైనస్ బీసీ 2 2 4 25 మైనస్ 4 ఎంత? 21. లేదు 2a మైనస్ బి అడిగినాడు. ఏని 2తో మల్టిప్లై చేసుకోండి, బిని యాస్టీజ్ రాయండి, ఇద్దరిని యాడ్ చేయండి, వచ్చిన దానికి ఏడి మైనస్ బీసీ చేయండి. అర్థమైంది కదా? సో ఇంకా డిఫరెంట్గా ఉన్న క్వశ్చన్స్ ఇవి. ఇక్కడ మనం డిఫరెంట్గా చేయాల్సి వస్తుంది. ఏ ఇంటూ బి కొంచెం మారుతుంది, సేమ్ పొజిషన్తో మల్టిప్లై చేయకూడదు. మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్లు 1 0 3 1 0 2ని మనం ఇంటూ రాసుకుంటాం 2 1 2 3. సో ఈ రోని కాలంతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ చాలా చూడండి, ఈ రోని ఈ కాలంతో మల్టిప్లై చేయాలా, ఇక్కడ రాసుకుంటాం. తెలుసు కదా, మనం లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం కాబట్టి అవసరం లేదు. ఓకే, సేమ్ అదే విధంగా బి అంటే ఫస్ట్ బిని రాసుకోవాలా, తర్వాత ఏని రాసుకోవాలా, రోని కాలంతో మల్టిప్లై చేయాలి, ఈ రోని కాలంతో మల్టిప్లై చేయాలి. ఇది మనకు అర్థమైంది. నెక్స్ట్ ఇన్వర్స్ అంటే కూడా మనం చూసినాము. ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏముంది మనకు? ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1 బై డెట్. డెట్ అంటే ఏంది? ఏడి మైనస్ బీసీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే క్వశ్చన్ తీసుకుంటే డెట్ చేసి ఎంత వచ్చింది మనకు? 6 వచ్చింది కదా. సో 1/6 అనేది మనకి ఏ ఇన్వర్స్ యొక్క ఆన్సర్. మరి ఏ ప్లస్ బి ఇన్వర్స్ అడిగితే అంటే ఏని బిని యాడ్ చేయండి, వచ్చిన దానికి మనం ఏం చేయాలా? డెట్ కనుక్కోవాలా, 1 బై డెట్ రాస్తే ఏబి ఇన్వర్స్ అయిపోతుంది. 3a మైనస్ 2b ఇన్వర్స్ అడిగితే సేమ్ కాన్సెప్ట్. ఏని 3తో మల్టిప్లై చేసుకుంటాం, బిని 2తో మల్టిప్లై చేస్తాం, ఇద్దరిని మైనస్ చేస్తాం, ఒక మ్యాట్రిక్ వస్తుంది, దానికి డెట్ కనుక్కుంటాం, కనుక్కున్న తర్వాత దాన్ని 1 బై డెట్ అని రాస్తే క్లియర్. సో అర్థమైంది. 2/2 కేసులో మన ప్రాబ్లమ్స్ అన్ని కూడా అర్థమైనాయి. దానిపైన మనం కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. క్లియర్ ప్రాబ్లం. సో 2/2కి సంబంధించి మనం ఒకసారి 3/3 కూడా డిస్కస్ చేసి మనం ప్రీవియస్లో ఏమైనా అడిగినాడ క్వశ్చన్స్ ఈ టైప్ అనేది మనం చూద్దాం ఒకసారి. ఇదే క్వశ్చన్ 3/3లో ఇస్తే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు, సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 3/3 తీసుకుంటే సో 3 కాలమ్స్ 3 రోస్ ఉంటాయి. ప్లస్ చేయమంటే సేమ్ పొజిషన్తో ప్లస్ చేస్తాం, మైనస్ చేయమంటే సేమ్ పొజిషన్తో మైనస్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్కి ఒక క్వశ్చన్ తీసుకుందామా మీకు అర్థమయ్యే దానికోసం. ఒక క్వశ్చన్ 2 3 4 3 2 1 1 0 1 2 ఇలా ఇచ్చినాడు అనుకోండి. మనకి ఏముంది క్వశ్చన్? ఏ ప్లస్ బి అడిగినాడు. సో బి అనే క్వశ్చన్ కూడా కావాలి కదా మనకు. అప్పుడు 4 2 1 0 1 0 0 2 1 ఇలా ఇచ్చినాడు ఏదో క్వశ్చన్. సో మనం దీన్ని ఏ ప్లస్ బిని కనుక్కోలేమా? ఏ ప్లస్ బి అంటే 2 + 4 6 3 + 2 5 4 + 1 5 3 + 0 0 2 + 1 2 1 + 1 2 ఇలా రాసుకుంటూ పోతాం అంతే. సో మనకి పెద్ద డిఫరెన్స్ ఏమనిపించదు. మైనస్ అడిగితే 2 - 4 ఎంత అంటే -2, 3 - 2 ఎంత అంటే 1, 4 - 1 ఎంత అంటే 3 ఇలా మైనస్ చేస్తాం. సో ఇది కూడా మనకి ప్రాబ్లం లేదు. ఒకవేళ 2 అడిగితే మొత్తం మ్యాట్రిక్ని 2తో మల్టిప్లై చేస్తాం. సేమ్ ఇంతకుముందు ఏదైతే మాట్లాడినామో సేమ్ అవే కాన్సెప్ట్లే. ఎంతవరకు సేమ్ ఉంటుంది? ఎంతవరకు సేమ్ అంటే ఇక్కడ చూడండి, మనం మార్క్ వేసుకుందాం దీన్ని. ఈ క్వశ్చన్ చూస్తే కనుక ఇదంతా కూడా డెట్ వరకు ఇవన్నీ కూడా 3/3లో కూడా సేమ్ ఉంటాయి. ఇప్పుడు మనకి 3/3 నుంచి ఈ మోడల్స్ అన్ని మారిపోతాయి. అంటే డెట్ మారుతుంది, ఇంటూ మారుతుంది, ఇన్వర్స్ మారుతుంది. 3 కేసెస్ వస్తాయి. డెట్ తర్వాత ఇంటూ తర్వాత ఇన్వర్స్. ఒక్కొక్కటి మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం, ఏ అనే మ్యాట్రిక్, ఇది బి అనే మ్యాట్రిక్ తీసుకుందాం. ఇప్పుడు మనకి కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటూ బి, మనకు కావాల్సిన కేసెస్ ఏమి? ఏ ఇంటూ బి అనేది మారుతుంది, తర్వాత డెట్ మారుతుంది, ఏ ఇన్వర్స్ మారుతుంది. ఓకే, దీనికి అప్లికేషన్సే మనకు గార్జియన్ మెథడ్ కావచ్చు, దీన్ని మనం ర్యాంక్ మెథడ్ అంటాము, లేదా ఇంకో మెథడ్ కామర్స్ రూల్ అనేది ఒకటి ఉంటుంది. ఇవి మనకు అడిగే క్వశ్చన్స్ ఎగ్జామ్లో. ఓకే, సరే, ఇప్పుడు 1 బై 1 మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనము ఏ ఇంటూ బిని నేర్చుకుందాం. ఫస్ట్ ఏ ఇంటూ బి అంటే ఎంత? సేమ్ ఇంతకుముందు ప్రొసీజర్ 2/2 లాగానే ఈ రోని తీసుకుని ఈ కాలంతో మల్టిప్లై చేయాలి. అంటే 2 4 8, తర్వాత చూడండి 3 0 0 4 0 0 అంటే 8 ప్లస్ 8 ప్లస్ 0 ప్లస్ 0. అర్థమైందా స్టెప్ ఇది? నెక్స్ట్ సెకండ్ కాలం తీసుకుంటాను, లేదా ఫస్ట్ కంప్లీట్ చేద్దాం అండి. ఫస్ట్ రో సెకండ్ కాలం 2 2 4 3 1 3 4 2 8. నెక్స్ట్ 2 1 2 3 1 3 4 1 4. అర్థమైంది ప్రొసెసర్? సో ఈ రోని కాలంతో మల్టిప్లై చేసాం సెకండ్, తర్వాత ఫస్ట్ రోని సెకండ్ కాలం, ఫస్ట్ రోని థర్డ్ కాలం ఇలా రాసుకున్నాం. సేమ్ అదే విధంగా సెకండ్ రోని ఫస్ట్ కాలంతో అంటే 3 4 12 ప్లస్ 2 × 0 0 ప్లస్ 1 × 0 0. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం అంటే 3 2 6 2 1 2 1 2 2. మరి సెకండ్ రో థర్డ్ కాలం 3 1 3
2 1s are 2, 1 1s are 1. అంతేనా? సో 3 1s are 3, 2. కరెక్ట్. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ కాదు, థర్డ్ రో ఫస్ట్ కాలం. థర్డ్ రో ఏముంది మనకు? 0 ఇంటూ 4 0, 1 ఇంటూ 0 0, 2 ఇంటూ 0 0. సో మొత్తం అన్ని 0 అయిపోయినాయి. నెక్స్ట్ థర్డ్ రో సెకండ్ కాలం, 0 ఇంటూ 2 0, 1 ఇంటూ 1 1, 2 2s are 4, 0 1 4. నెక్స్ట్ 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 1 1, 2 1s are 2. సో 0 1 తర్వాత 2 1s are 2. అర్థమైందా? ఏ ఇంటూ బి ఎలా చేసాము? డైరెక్ట్ మల్టిప్లై చేయకూడదు చెప్పినా కదా, 2 4s are 8 అని, 3 2s are 6, 1 4s are 4 అలా రాయకూడదు. ఇంటూ అంటే ఈ విధంగా చేయాలి. సో దీని సింప్లిఫికేషన్ తీసుకుంటే 8 8 ప్లస్ 4 12 ప్లస్ 3 15, తర్వాత 6 12 10 6 0 5 3. అర్థమైందా? ఇది ఏ ఇంటూ బి ఆన్సర్. సో ఇక్కడ మనకి ప్రొసీజర్ అంతా సేమ్ కాబట్టి మనకి ఇక్కడ వాల్యూస్ మాత్రం మారుతాయి. ప్లస్లు మైనస్ ఉండొచ్చు, మనం 3 అనుకున్నాం అక్కడ 30 ఉండొచ్చు, ఈ విధంగా మారుతాయి తప్ప ప్రొసీజర్ అంతా ఒకటే. అంటే మీరు ఒక్క ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేసిన ఎగ్జామ్లో మనం డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు, ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా. సో ఏ ఇంటూ బి అర్థమైందా మనకు? లేదు మన క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ బి ఇంటూ ఏ అడిగింటే, సో బిని ఫస్ట్ రాసుకొని ఏ సైడ్ రాసుకొని సేమ్ ప్రొసీజర్ చేయాలి మీ, కాబట్టి మనకు కన్ఫ్యూజన్ లేదు. క్లియర్? నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం? డెట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. డెట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ రాసుకుందాం ఇంకొకసారి, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది మీకు. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకు? టూ అదే క్వశ్చన్ అవసరం లేదండి, వేరేది కూడా రాసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ 1 1 0 ఈ విధంగా రాసుకున్నాం. ఓకేనా? ఇంకో క్వశ్చన్ ఏదో తీసుకున్నాం, ఇది బి అనే క్వశ్చన్. ఈ బి అనే క్వశ్చన్కి డెట్ అడిగినాడు. సో డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలా ఒకసారి జాగ్రత్త చూడండి. డెట్ వాల్యూ ఎలా కనుక్కుంటామంటే, సో డెట్ ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ రాసుకుందాం. సో ఇది రెగ్యులర్ ప్రాసెస్ కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం. షార్ట్ కట్ అయితే ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు, అవి రెండు కూడా చూద్దాం. సో డెట్ కనుక్కోవాలి. ప్లస్ మైనస్ ప్లస్ రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఏదైతే ఈ ఫస్ట్ ప్లేస్లో ఉందో ఫస్ట్ ప్లేస్లో దాన్ని రాసుకున్నాం 2 రాసి ఈ రోని ఈ కాలంని వదిలేసేయండి. ఇంక రిమైనింగ్ ఏం మిగిలినాయి? 1 ఏమైతే మిగిలినాయి 1 2 1 0, దీన్ని ఏబిసిడి అనుకొని దీన్ని డెట్ కనుక్కుంటాం. అంటే ఏడి మైనస్ బీసీ అంటే 1 ఇంటూ 0 0 మైనస్ 2 1s are 2. అర్థమైందా? తర్వాత ఏం చేయాలా? ఈ -3కి చేయాలి, సెకండ్ -3. ఇప్పుడు ఈ కాలంని ఈ రోని వదిలేసేయాలి. ఇంకేం మిగిలింది మనకు? 5 2 1 0 మిగిలింది. ఈ కాలం ఈ రో వదిలేస్తే 5 2 1 0. సో ఏడి అంటే 5 0 0, 2 1s are 2 అంటే 0 మైనస్ 2. నెక్స్ట్ ఇంకేం మిగిలింది మనకు? +4 మిగిలింది. ఈ టర్మ్ +4. ఈ కాలం ఈ రో తీసేస్తే ఏబిసిడి ఏడి మైనస్ బీసీ, 5 1s are 5 మైనస్ 1, 1 ఇంటూ 1 1. సో సింప్లిఫై చేయండి. 2 -2 -3 -2 4. సో -4 మైనస్ ఇంటూ మైనస్ +6 ప్లస్ 20 ప్లస్ 6 26, 26లోంచి 4 పోతే 22. ఓకేనా? ఇది ఒక మెథడ్. ఓకే, ఇది మన డెట్ బిగ్ క్యూస్ కనుక. సో వేరే షార్ట్ కట్ మెథడ్స్ ఉన్నాయి, అవి అయితే కనుక మనం ఆల్రెడీ ఈసెట్ క్లాసెస్లో డిస్కస్ చేసినాము. ఆ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే మనం రెగ్యులర్ క్లాసెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి షార్ట్ కట్ అయితే ఇక్కడ అవసరం లేదు. ఓకే, తర్వాత చూద్దాం మనం. ఇప్పుడు మనం డెట్ కనుక్కునేది కూడా మనకు అర్థమైంది. ఒకటి మనం ఏ ఇంటూ బి నేర్చుకున్నాం, తర్వాత డెట్ కూడా నేర్చుకున్నాం. ఒకవేళ డెట్ ఏ అడిగినా నేర్చుకున్నాం, డెట్ బి అడిగినా నేర్చుకున్నాం. ఏ ప్లస్ బి డెట్ అడిగినా కూడా సేమ్ ప్రొసీజర్, ఏని బిని యాడ్ చేస్తాము, వచ్చిన మ్యాట్రిక్స్ని డెట్ కనుక్కుంటాం సేమ్ ప్రొసీజర్లో. అర్థమైందా? సో నెక్స్ట్ ఏ ఇన్వర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మోడల్, ఇది దీని గురించి మనం చూద్దాం. సో ఏ ఇన్వర్స్ అనే క్వశ్చన్ ఎలా చేస్తాము అంటే, దీనికి సంబంధించిన ఫార్ములా మనకి 2/2 అనుకోండి, 1 డెట్ రాస్తే సరిపోతుంది. అదే 3/3 వచ్చినప్పుడు మనం దీన్ని ఏం రాయాలంటే అడ్జాయింట్ ఏ బై, లేదా అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ అనేది దీనికి సంబంధించిన ఫార్ములా. దీనికి ఏ ఇన్వర్స్కి 3/3 మ్యాట్రిక్లో గుర్తుపెట్టుకోండి, 3/3లో. అదే 2/2 అంటే 1 డెట్ ఏ రాస్తాం సింపుల్గా. అర్థమైందా? సరే, డెట్ ఏని కనుక్కోవడం ఎట్లా? దీంట్లో డెట్ ఏ అంటే సేమ్ ప్రాసెస్, ఇంతకుముందు మనం ఏం చేసినామో అదే ప్రాసెస్, ఆన్సర్ 22. ఇది క్లియర్. మరి అడ్జాయింట్ అంటే ఏంది? అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే నథింగ్ బట్ మనం దీనికి సంబంధించి ఫస్ట్ కో ఫ్యాక్టర్స్ని కనుక్కోవాలి. కో ఫ్యాక్టర్స్ కనుక్కున్న తర్వాత దాన్ని ఏం చేయాలంటే ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే ఫస్ట్ కో ఫ్యాక్టర్స్ కనుక్కోవాలా, కో ఫ్యాక్టర్స్ కనుక్కున్న తర్వాత దాన్ని ఏం చేయాలి మనం? మల్టిప్లై చేయాలా, మైనస్తో మల్టిప్లై చేయాలా, మల్టిప్లై చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయాలా. ఆ వచ్చిన ఆన్సర్ పేరే అడ్జాయింట్ ఏ ఆన్సర్. ఓకే, సో ఫస్ట్ కో ఫ్యాక్టర్స్ కనుక్కుందాం, తర్వాత మైనస్ మల్టిప్లై చేద్దాం, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేద్దాం. సో ఇది ప్రొసీజర్. అర్థమైంది ఇంతవరకు క్లియర్గా? సరే, ఫస్ట్ మనం కో ఫ్యాక్టర్స్ అంటే ఏందో అర్థం చేసుకోవాలి. కో ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యాట్రిక్ ఏమి ఇచ్చినాడు, ఎగ్జాంపుల్కి ఇక్కడ రాసుకుందాం, సో మీకు అర్థమవుతుంది. 2 ఎగ్జాంపుల్ క్వశ్చన్ మనం ఏం తీసుకున్నామంటే, ఒక్క నిమిషం లెఫ్ట్ సైడ్ రాసుకుందాం.
2 3 4 5 1 2 1 1 0 అనే క్వశ్చన్ తీసుకున్నాం. దీనికి మనం కోఫాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అర్థమైందా? ఇప్పుడు మనం కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం 2కి చేస్తున్నాం. సో 2కి చేసినప్పుడు ఈ కాలం ఈ రో లేదనుకోవాలి. సో మనకి ఏం మిగులుతుంది? ఏడి మైనస్ బీసీ. ఏడి అంటే 1 ఇంటూ 0 0 మైనస్ 2 1 2. సో 2కి రాస్తానని కోఫాక్టర్స్ 1 ఇంటూ 0 0 మైనస్ 2 1 2 అంటే -2 ఆన్సర్. సేమ్ అదే విధంగా 3కి రాస్తాను. ఈ 3కి ఈ కాలం ఈ రో పోతే ఏడి మైనస్ బీసీ 5 ఇంటూ 0 0 మైనస్ 2 1 2 -2. మరి 4కి సో ఈ కాలం ఈ రో పోతే 5 1 5 మైనస్ 1 ఇంటూ 1 1. సో 5 మైనస్ 1 ఎంత? 4. సేమ్ అన్నట్లు అనిపిస్తుంది కదా మనకు ఇంతకుముందు డెట్ కూడా. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే డెట్లో ఓన్లీ ఫస్ట్ లైన్ కనుక్కుంటాం, ఇక్కడ మొత్తం అన్నిటికీ కనుక్కుంటాం, అంతే డిఫరెన్స్. సో ఈ 5 తీసుకుందాం ఈసారి. ఈ 5 తీసుకుంటే ఈ కాలం ఈ రో పోతే ఈ కాలం ఈ రో 3 4 1 0 మిగిలింది. సో 3 0 0 ఏడి మైనస్ 4 1 4 -4. 1కి చేస్తాను. 1కి చేస్తే ఈ కాలం ఈ రో పోయింది. ఏడి 2 0 0 మైనస్ 4 1 1. సో 2 0 0 మైనస్ 4 1 4. సో -4. నెక్స్ట్ 2కి ఫైండ్ అవుట్ చేస్తాను. ఈ కాలము ఈ రో పోయింది. ఈ కాలం ఈ రో పోతే 2 1 2 మైనస్ 3 1 3. 2 -3. సో 2 -3 అంటే ఆన్సర్ ఏమొస్తుంది? -1. నెక్స్ట్ ఈ 1కి సో ఈ కాలం ఈ రో పోయింది. ఏడి మైనస్ బీసీ 3 2 6 మైనస్. సో 1కి చేస్తే 6 - 4. సో ఆన్సర్ 2. మరి ఈ 1కి సో ఈ 1కి ఏమొస్తుంది? ఈ కాలము ఈ రో పోతే సో ఈ కాలం ఈ రో పోతే 2 2 4 మైనస్ 5 4 20. సో -16. నెక్స్ట్ ఈ కాలం ఈ రో పోతే ఒక్క నిమిషం, ఈ కాలం ఈ రో పోయింది అనుకోండి, ఇంకేం మిగిలింది మనకు? 0కి ఏమొచ్చింది? 2 1 2 మైనస్ 3 5 15. సో -13. ఇలా అన్ని కనుక్కున్న తర్వాత దేని ప్లేసెస్లో దాని యొక్క కోఫాక్టర్స్ రాసేసేయాలి. సో మనకి ఏమొచ్చింది? ఫస్ట్ 2 ప్లేస్లో ఏమొచ్చింది? -2, తర్వాత -2 4 -4 -4 -1 2 -16 -13. ఇలా వచ్చిందా? ఓకే, వచ్చింది. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? దీని పేరు కోఫాక్టర్స్. నెక్స్ట్ ఏం చేయాలి? మనం మైనస్తో మల్టిప్లై చేయాలి. మైనస్తో మల్టిప్లై చేయడం అంటే ఏంటంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ వీటితో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఏరియాస్ ఉన్న వాల్యూస్ మాత్రమే సైన్లు మారుతాయి. సో మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మిగతావన్నీ అట్లే ఉంటాయి. అర్థమైందా? నెక్స్ట్ స్టెప్ ఏముంది? కోఫాక్టర్స్ అనుకున్నాం, మైనస్తో మల్టిప్లై చేసాం. ఇప్పుడు దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ అంటే ఏమి? రోస్ని కాలం లాగా రాయాలి. ఇది రోనా కాలమా? రో. దీన్ని కాలం వైజ్గా రాస్తాం. -2 2 4 4 -4 1 2 16 -13. ఇప్పుడు దీని పేరు ఏం పేరు? దీని పేరే అడ్జాయింట్. వీటి పేరు ఏం పేరు? కోఫాక్టర్స్. కోఫాక్టర్స్ వచ్చిన తర్వాత మల్టిప్లై చేసాం మైనస్తో, తర్వాత వచ్చిందాన్ని ట్రాన్స్పోర్ట్ చేసినాం. ఇప్పుడు దీని పేరు అడ్జాయింట్ ఏ. అర్థమైందా? సో ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏమి? ఏ ఇన్వర్స్ అడిగినాడు. సో మనం ఏం చేసినాము? అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ రాసుకోవాలి. సో డెట్ ఏ అంటే ఏంది? డెట్ మనకు ఆన్సర్ ఎంతమంది ఎంత వచ్చింది? -22 వచ్చింది కదా. సో 22 వచ్చింది అంటే దీని మీనింగ్ ఏమి? సో మనం దీన్ని ప్రాపర్గా రాసుకుంటే 1/22 -2 4 2 2 - 4 16 4 1 -13. అర్థమైందా ఇంతవరకు? అర్థమైంది. నెక్స్ట్ ఏం చేయాలా? ఈ 22 లోపల తీసుకోవాలా నెక్స్ట్ స్టెప్లో. సో -2/22 4/22 2/22 ఇలా మొత్తం మ్యాట్రిక్ అంతా కంప్లీట్ చేయాలి. సో ఇలా రాసుకున్నాం మొత్తం మ్యాట్రిక్ అంతా. రాసిన తర్వాత ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేస్తాం. అంటే 2 1 2 11 -1/11 అని, తర్వాత 2 2 2 11 -2/11 అని క్యాలిక్యులేటర్లో పెట్టి చేయకూడదు. మనకి ఏదైనా వీలైతే చేయాలో, లేదంటే యాస్టిస్గా అట్లా పెట్టేసేయాలి. అర్థమైందా ఇంతవరకు? క్లియర్ కదా? సరే, అర్థమైంది. ఇప్పుడు దీనిపైన క్వశ్చన్ ఇంతవరకు క్లియర్ కదా? మొత్తం ఇది ప్రాబ్లం. ఇక్కడ చూడండి, మనకి 3/3లో ఇంకొక క్వశ్చన్ మనల్ని యాడ్ చేసే ఛాన్సెస్ ఉంది. సో ఏమడుగుతాడంటే క్వశ్చన్ ఏమడిగే ఛాన్స్ ఉందంటే కనుక మనకి 2/2 అయిపోయింది, డెట్ అయిపోయింది. ఇన్వర్స్లో దీంతో పాటు ఇక్కడ మనకి XYZ వాల్యూస్ని కూడా అడగచ్చు. ఫైండ్ XYZ వాల్యూస్ ఇన్ ఇన్వర్స్ మెథడ్ అని అడగచ్చు. మనం XYZ వాల్యూస్ చూసింటాం, కామర్స్ మెథడ్లో చూసింటాం. X కావాలంటే డెట్ 1/det అని, Y కావాలంటే డెట్ 2/det అని, Z కావాలంటే డెట్ 3/det అని. దీంతో పాటు ఏ ఇన్వర్స్లో కూడా XYZని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ ఏ క్వశ్చన్లో మనకి XYZని ఫైండ్ అవుట్ చేయమని అడిగితే మనం ఏం చేయాలి? వన్స్ ఇలా వచ్చింది కదా మనకు ఆన్సర్. ఇలా ఆన్సర్ వచ్చిన తర్వాత ఫస్ట్ లైన్ ఏదైతే ఉంటుందో, ఎగ్జాంపుల్కి ఇక్కడ ఏముంది? 2/22 కదా. సో 1/11 వచ్చింది ప్లస్లో.
సో మనకి ఎక్స్ ఆన్సర్ కావాలంటే వీటిని మనం సింప్లిఫై చేయాలి. అంటే ఎట్లా? -1/11, -2/11, +1/11. డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి డినామినేటర్ 11 వస్తుంది. -1, -2, +1, -1, -2, +1, +1, -1 పోతే -2/11 అనేది ఎక్స్ ఆన్సర్. మరి y వాల్యూ కావాలంటే ఈ సెకండ్ రోలో ఏదైతే ఉందో దాన్ని సింప్లిఫై చేయాలి. z వాల్యూ కావాలంటే థర్డ్ రోలో ఉన్నదాన్ని సింప్లిఫై చేస్తే మనకి XYZ వాల్యూస్ వస్తాయి ఇన్వర్స్ మెథడ్లో. అర్థమైందా? కామర్స్ మెథడ్లో కాదు, ఇన్వర్స్ మెథడ్లో. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ మోడల్. క్లియర్? సరే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏముంది మనకు మోడల్ అంటే కనుక, సో మనం 3 నేర్చుకున్నాం కదా. ఇంకా లాస్ట్ మోడల్ ఏముంది మనకు? 3/3లో ఎక్కడ పోయింది? ఇది ఇక్కడ ఉంది. సో మనకి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసేది గార్జియన్ మెథడ్ అంటాము. తర్వాత కామర్స్ రూల్ ఉంది, అది మనం చూద్దాం. ప్రీవియస్ ఇయర్స్లో ఏమైనా మనకి ఈ ఏరియా నుంచి ఏమైనా క్వశ్చన్స్ ఇచ్చినాడా ఒకసారి అయితే ఇంకా చూద్దాం. మనం నేర్చుకుంది ప్రాపర్గా నేర్చుకున్నామా లేదా అనేది మనకు అర్థమవుతుంది దానివల్ల. ఓకే, సరే, ఏదో క్వశ్చన్ అయితే కనిపిస్తుంది. ఈ క్వశ్చన్ చేద్దామా ఒకసారి? ఓకే, ఆ క్వశ్చన్ చూద్దాం. ఏమి ఇచ్చినాడు క్వశ్చన్? ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏ మ్యాట్రిక్ ఇచ్చినాడు, బి మ్యాట్రిక్ ఇచ్చినాడు, ఫైండ్ ఏ ప్లస్ బి అన్నాడు. ఏ ప్లస్ బి అంటే మనం ఏం చేయాలి? డైరెక్ట్ యాడ్ చేయడం అంతే. అంటే 1 + 1 ఎంత? 1 అని. 1 + 1 1, -1 + 1 0, 3 + 1 4, 1 + 2 3, 0 + -4 -4, 2 + 1 1. ఇంతేనా సార్ ఆన్సర్ అంటే? అంతే ఆన్సర్, అయిపోయింది ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఇంటూ బి అడిగినాడు. ఏ ఇంటూ బి అంటే సో ఏ అనే మ్యాట్రిక్ని రాసుకోవాలా. 4 2 -1 1. తర్వాత ఏ మ్యాట్రిక్ని ఇంకోసారి రాసుకోవాలి, ఎందుకంటే ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ కదా. 4 2 -1 1 రాసిన తర్వాత సో మనకు తెలుసు కదా స్టెప్స్ అని. ఏం చేయాలి మనం? దీన్ని ఈ రోని కాలంతో మల్టిప్లై చేయాలి. అంటే 4 4 16, 2 1 2 -2, తర్వాత 4 2 ఈ రోని ఫస్ట్ రోని సెకండ్ కాలంతో 4 2 8, 2 1 2. సెకండ్ రోని ఫస్ట్ కాలంతో -1 × 4 -4, 1 × -1 -1, -1 × 2 -2, 1 × 1 1 +1. సో 16లో నుంచి 2 పోతే 14, 8 + 2 10, -5 -1. ఇది ఆన్సర్. అర్థమైందా? ఫోర్త్ క్వశ్చన్. ఓకే, 2 క్వశ్చన్స్ నేర్చుకున్నాం. మరి ఎస్ఏ టైప్లో ఏం క్వశ్చన్ ఇచ్చినాడు మనకు? ఎస్ఏ టైప్లో క్రామర్స్ రూల్ అడిగినాడు. సో ఈ క్రామర్స్ రూల్ మనం అంటే నెక్స్ట్ వీడియోలో దీన్ని మనం కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ర్యాంక్ అంటే ఏంది, గార్జియన్ మెథడ్ అంటే ఏంది, మనం కామర్స్ రూల్లో ప్రాబ్లం ఎలా చేస్తాము, ఇవి కాకోకుండా దీన్ని మనం ఇంకా ఈజీ వేలో చేయొచ్చు. అంటే గార్జియన్ మెథడ్ అనేది చాలా లెంతీగా ఉంటుంది. అలా కాకుండా ఆ మోడల్ని మనం ఇంకా ఏమైనా ఈజీ మెథడ్లో చేయొచ్చు అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే.